దీని అమ్మ జీవితం ఎంత మంది పేరెంట్స్ ని చూస్తున్నాను. పేదోళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, డబ్బింటోళ్ళు ప్రతి ఒక్కరు నా కొడుకు కూతురు ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని అనుకున్న తప్పించి ఈవెన్ ఒక్కడైనా కూతురు కొడుకు క్యారెక్టర్ తో ఉండాలి. ఎలా ఉన్నా ఎవరిని మోసం చేయకూడదు. కడుపుకు తిండి లేకపోయినా ఎవరి దగ్గర చేయి చాచకూడదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల. సొల్లు చెప్పకుండా నీతి నిజాయితీ నిజంతో బతకాల. నమ్మినోడికి వాల్యూ ఇవ్వాలి, ఆకలంటూ వచ్చినోడికి అన్నం పెట్టాలి. ఇవన్నిటిలో ఒక్కటైనా చెప్పట్లేదురా. దీని అమ్మ డబ్బే. ఆఖరికి అదే కన్న తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకుండా ఏదో ఒక టైంలో వదిలేస్తున్నారంటే దానికి కారణం కూడా ఈ పేరెంట్స్. ఫోన్ లో కొడుకు ఎట్లా ఉంటున్నాడు మగాడు పక్కన పెడితే కన్న కూతురు ఒక 10 మందితో తిరుగుతున్నా అడగట్లేదు చూడు, అది దౌర్భాగ్యం. అంతేందుకు నా లవడలేదు తల్లి కూతుర్లు కూడా కలిసి ఎవరినో ఒకరిని సెట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతేలే, కన్నోడే సరిగ్గా లేకపోతే పుట్టినోడు ఇంకెలా ఉంటాడు. ఎక్కడోళ్ళు ఎలా ఉన్నా మన భారతీయులకు మాత్రం కొన్ని ఎథిక్స్, మోరల్స్ ఏడిసినాయి. సర్లే అవన్నీ మీలాంటి ఎరుపుకులకు అర్థం కాదు కానీ మ్యాటర్ అంటే ఎంత స్వార్థంతో పెంచుతున్నారు కదా. ఆ తండ్రి ఒంట్లో బాగుపోతే ఒకవేళ ఎప్పుడైనా అతను చచ్చిపోతే ఆ కన్న కొడుక్కి ఆ ఉద్యోగం వస్తుందని అంటే అయ్యిని చంపడానికి కూడా వెనకాడట్లేదు. ఇలా ఏ హ్యూమన్ వాల్యూస్ తెలియకుండా నీ పిల్లల్ని నువ్వు పెంచితే రేపన్న రోజు నీ కాలు చేతులు పడిపోయి నువ్వు మంచాన్న పడితే నీ వచ్చన్న ఎత్తుతారు వాళ్ళు. ఇవి స్వార్థంతో పరిగెడుతున్న రోజులు. కన్న ప్రేమ కంటే కన్నె ప్రేమకి ఎక్కువ వాల్యూ ఇస్తున్న రోజులు. మీకంటే నా వయసు